హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త స్టైలిష్ బైక్ ని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ బైక్ కి ఈ కొత్త మోడల్ హోండా హైనస్ CB350 ని పోలి ఉంది. వివరాల్లోకి వెళ్తే హోండా కొత్త బైక్ పేరును సంస్థ ఇంకా ప్రకటించలేదు. టీజర్ ని చూస్తే కొన్ని వివరాలు తెలుస్తున్నాయి. ఇందులో స్ప్లిట్ సీట్ సెటప్, గ్రాబ్ రైల్, స్విచ్ గేర్ వంటివి కనిపిస్తున్నాయి. నిస్సిన్ కాలిపర్ తో కూడిన ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్లో షాక్ అబ్జార్బర్స్ వంటివి ఈ బైక్ లో వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీనిచ్చే విధంగా ఓ బైక్ ని సంస్థ సిద్ధం చేస్తోందని అనిపిస్తోంది. కాగా సరికొత్త 350cc మోటార్ బైక్ పై వర్క్ చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చిలోనే వెల్లడించింది హోండా సంస్థ. హోండా హైనస్ CB350, CB350RSలను రూపొందించిన ప్లాట్ఫామ్ పైనే దీనిని కూడా తయారు చేయనున్నట్టు పేర్కొంది. ఈ రెండు మోడల్స్ కూడా ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. హోండా హైనస్ CB350 అనేది ఒక నియో రెట్రో బైక్. హోండా విక్రయిస్తున్న యాక్సెసరీస్ కిట్తో ఈ బైక్ని మనకు నచ్చినట్టుగా మోడిఫై చేసుకోవచ్చు. మంచి ఫీల్ వస్తుంది. CB350RS ఒక సూడో స్క్రాంబ్లర్ బైక్. దీనిని కూడా కిట్తో మోడిఫై చేసుకోవచ్చు. ఈ రెండు వెహికల్స్లో ఉన్న ఇంజిన్నే కొత్త బైక్లో కూడా హోండా వినియోగిస్తోందని సమాచారం. ఇదే నిజమైతే హోండా కొత్త 2-వీలర్లో 350cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 21 bhp పవర్ని, 30 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. హోండా హైనస్ CB350లో 4 వేరియంట్స్ ఉన్నాయి. అవి DLX Pro, క్రోమ్, లీగల్ ఎడిషన్. ఈ మోడల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 2.10 లక్షలుగా ఉంది. CB350RSలో 2 వేరియంట్లు ఉంటాయి. అవి DLX న్యూ హ్యూ. ఈ మోడల్ ప్రారంభ ధర 2.15 లక్షలుగా ఉంది. కొత్తగా వచ్చే బైక్ ధర ఈ రెండు మోడల్స్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. లాంచ్ డేట్, ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే వీటిపై క్లారిటీ రావచ్చు.